హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం ఒక ప్రాపర్టీని చూడటానికి వచ్చామండి. ఆ ప్రాపర్టీ ఓనర్ వచ్చి యూఎస్లో ఉంటారు. యాక్చువల్లీ మనం ఆ కమ్యూనిటీ చెయ్యము, బట్ తను ఒకసారి ట్రై చేయండి మేడం చూస్తారా అన్నారు. అంత రిక్వెస్ట్ చేశాక డెఫినెట్లీ నేనైతే చేస్తాను. కొద్దిగా రిక్వెస్ట్ చేసేసి దగ్గర అయితే అంటే మనకు నిజంగా కూడా ఇప్పుడు అసలు టైం లేకపోయినా 1 అవర్ టైము పక్కకు పెట్టి అసలు చూసి ఫస్ట్ విజిట్ చేసి వద్దామని ఒకటే చెప్తారండి. ఓనర్స్ గురించి టెనెంట్స్ చెప్తారు, టెనెంట్స్ గురించి ఓనర్స్ చెప్తారు. నేను ఎందుకని రోజు చేసే పనిలో వాళ్ళే కలుస్తారు కాబట్టి నేనేమంటానంటే ఇద్దరికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలండి. ప్రాపర్టీ మనల్ని బాగా చూస్తున్నారు కదా, ఫస్ట్ తారీఖు సాలరీ రెంట్ వేసేస్తున్నారు కదా అంటారు. ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకని అగ్రిమెంట్స్లో కూడా ప్రాపర్గా రాయించుకోవాలి. అడ్వాన్స్ మళ్ళీ సెటిల్ చేసినప్పుడు ప్రాపర్గా రాసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఎలాంటి చూసినప్పుడు. బట్ ఈ ప్రాపర్టీలో అయితే చాలా అంటే చాలా వర్క్ ఉంది. ఆ వర్క్‌ని మనం తీసుకోలేదని నిజంగా తీసుకోలేం. బట్ స్టిల్ ఆయన రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను. ఉన్న టైంని అడ్జస్ట్ చేసి. మన టీమ్ అయితే నేను ఓకే చేస్తే మన టీమ్ నైట్ అండ్ డే కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ కమ్యూనిటీ దే డోంట్ అలౌ కాబట్టి మాక్సిమం అవర్స్ మేము చేస్తాం అనమాట. ఇదే ఈ ప్రాపర్టీ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు అంతా ఫినిష్ అయ్యాక వి విల్ పోస్ట్ ద ప్రాపర్టీ ఎలా చేసాము, రెనోవేషన్ ఎలా చేసాము. రెనోవేషన్ ఈజ్ అ రియల్లీ ఛాలెంజ్ అండి. కొత్త ఇంటీరియర్స్ చేయడం చాలా ఈజీ. బట్ ఇక్కడ రెనోవేషన్ ఉంది, ఎలా చేస్తామని చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్.